ఈ రోజు డిస్కస్ చేయబోయే అంశం ఏంటంటే భారత రాజ్యాంగంలోని భాగాల గురించి మనం డిస్కస్ చేద్దాం. భారత రాజ్యాంగంలో 22 భాగాలు ఉన్నాయి. ఇదివరకే మనం భారత రాజ్యాంగం షెడ్యూల్ గురించి డిస్కస్ చేయడం జరిగింది. షెడ్యూల్ అనేవి 12 షెడ్యూల్ ఉంటాయి. దాన్ని గుర్తుపెట్టుకోవడం ఒక ట్రిక్ ఏంటంటే టీఎస్ ఆఫ్ ఓల్డ్ పిఎం అనే ఒక ట్రిక్ ద్వారా మనం గుర్తుపెట్టుకోవడం జరిగింది. మీరు ఒకవేళ చూడలేకపోతే ప్రీవియస్ వీడియోస్ ని రిఫర్ చేసినట్లయితే మీకు అందులో మీరు ఈ షెడ్యూల్ రిమెంబర్ చేసేటువంటి ట్రిక్ ఉంటది. సో భారత రాజ్యాంగంలోని భాగాలు గుర్తుపెట్టుకోవడానికి చిన్న స్టోరీ బిల్డింగ్ ట్రిక్ ఏంటంటే రాజ్యాంగంలోని రాజ్యాంగంలో పార్ట్స్ అందులో అంశాలు గుర్తుపెట్టుకోవడం కోసం ఎన్ని ఉన్నాయి అంశాలు? 22 అంశాలు ఉన్నాయి. అంటే 22 భాగాలు, 22 పార్ట్స్ ఉన్నాయి. ఈ 22 పార్ట్స్ ఏం డిస్క్రైబ్ చేస్తున్నాయి? ముందుగా ఇటువైపు భాగం, ఇటువైపు అంశాలు. భాగం 1 చూసుకున్నట్లయితే దేశంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్నాయి. అందులో ఎవరుంటారు? పౌరులు ఉంటారు. సో భాగం 1 అనేది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల గురించి డిస్క్రైబ్ చేస్తారు. భాగం 2లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో కానీ ఒక రాజ్యంలో కానీ ఎవరుంటారు? పౌరులు ఉంటారు. సో ఆ పౌరులకి మనం సిటిజన్షిప్ కల్పించాలి. సిటిజన్షిప్ అంటే తెలుగులో పౌరసత్వం. సో అందులో ఉన్నటువంటి పౌరులందరికీ పౌరసత్వం ఉంటది. సో రెండో భాగం పౌరసత్వం గురించి తెలియజేస్తుంది. అండ్ మూడో భాగం అందులో ఉన్నటువంటి పౌరులందరికీ కూడా ఏముంటాయి? పౌరులు అనేసరికి కొన్ని హక్కులు రాజ్యం లేదా ప్రభుత్వం అనేది పౌరులకి కొన్ని హక్కులు కల్పించాలి. సో పౌరులకి ప్రాథమిక హక్కులు ఉంటాయి. మూడో భాగం ప్రాథమిక హక్కుల గురించి తెలియజేస్తుంది. అండ్ నాలుగో భాగం హక్కులతో పాటు అవకాశాలు ఉంటాయి. అవకాశాలు అంటే ఇక్కడ నిర్దేశిత నియమాలు, వీటినే ఆదేశ సూత్రాలు అని కూడా అంటారు. సో హక్కులతో పాటు అవకాశాలు ఉంటాయి. అవకాశాలు అంటే 4th పార్ట్ ఏం తెలియజేస్తుంది? నిర్దేశిత నియమాలు లేదా ఆదేశ సూత్రాలు. తర్వాత 4A అనే ఒక భాగం ఉంటది. ఈ హక్కులు అవకాశాలతో పాటు ఇంకేముంటాయంటే విధులు ఉంటాయి. విధులు అంటే ప్రాథమిక విధులు, ఫండమెంటల్ డ్యూటీస్. మూడో భాగంలో ఫండమెంటల్ రైట్స్, ఇక్కడ ఫండమెంటల్ డ్యూటీస్ అంటే ప్రాథమిక విధులు. ఈ 4A భాగం ప్రాథమిక విధుల గురించి తెలియజేస్తుంది. అలాగే ఐదో భాగం ఈ హక్కులు అవకాశాల విధుల్ని ఎవరు కల్పిస్తున్నారు? మనకి కేంద్ర ప్రభుత్వం. సో ఐదో భాగంలో కేంద్ర ప్రభుత్వం గురించి తెలియజేయడం జరుగుతుంది. ఆరో భాగం రాష్ట్ర ప్రభుత్వాల గురించి తెలియజేయడం జరుగుతుంది. ఇక ఏడో భాగం చూసుకున్నట్లయితే రాజ్యాంగం అని తొలగించారు, డిలేటెడ్. ఏడో భాగం బాగా గుర్తుపెట్టుకోండి, ఏడో భాగం అనేది డిలీట్ చేశారు రాజ్యాంగం నుంచి. ఇక 8వ భాగం చూసుకున్నట్లయితే ఇది కేంద్ర పాలిత ప్రాంతాలు అంటే యూటీస్, యూనియన్ టెరిటరీస్ గురించి డిస్క్రైబ్ చేస్తుంది. ఇక 9వ భాగం చూసుకున్నట్లయితే స్థానిక ప్రభుత్వాల గురించి తెలియజేస్తుంది. అలాగే 9A చూసుకున్నట్లయితే మున్సిపాలిటీలు తెలియజేస్తుంది. స్థానిక ప్రభుత్వాలు అంటే పంచాయతీరాజ్. 9A అంటే మున్సిపాలిటీలు. ఇక 10 చూసుకున్నట్లయితే షెడ్యూల్ ట్రైబల్ ప్రాంతాలు అంటే గిరిజన ప్రాంతాలు. సో సింపుల్ గా ఇక్కడ షెడ్యూల్ 1 నుంచి 10 వరకు మనం చూసుకున్నట్లయితే ఒకసారి దేశంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉంటాయి. అందులో పౌరులు ఉంటారు. మరి ఆ పౌరులకి పౌరసత్వం ఉంటది. ఆ పౌరసత్వం ఉన్నటువంటి ఆ పౌరులకి కొన్ని ప్రాథమిక హక్కులు కూడా ఉంటాయి. ప్రాథమిక హక్కులతో పాటు అవకాశాలు ఉంటాయి. అవకాశాలు అంటే నిర్దేశిత నియమాలు. ఈ హక్కుల అవకాశాలతో పాటు విధులు కూడా ఉంటాయి. వీటిని కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు, స్థానిక ప్రభుత్వాలు, మున్సిపాలిటీలు అమలు చేయాలి. ఇవన్నీ కూడా ఒక రకమైన ప్రభుత్వాలు. ఇంక 10th ఆర్టికల్ షెడ్యూల్ ట్రైబల్ ప్రాంతాల్లో కూడా అమలు చేయాలి. సో మొదటి పార్ట్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, రెండో పార్ట్ పౌరసత్వం, మూడో పార్ట్ ప్రాథమిక హక్కులు, నాలుగో పార్ట్ ఆదేశ సూత్రాలు, 4A విధులు అంటే ప్రాథమిక విధులు, 5వ పార్ట్ కేంద్ర ప్రభుత్వం, 6వ పార్ట్ రాష్ట్ర ప్రభుత్వం, 7వ పార్ట్ డిలీట్ చేయబడింది, 8వ పార్ట్ కేంద్ర పాలిత ప్రాంతాలు, 9వ పార్ట్ స్థానిక ప్రభుత్వాలు, 9A అంటే మున్సిపాలిటీలు, 10వ పార్ట్ షెడ్యూల్ ట్రైబల్ ప్రాంతాల గురించి తెలియజేస్తుంది. షెడ్యూల్ ప్రాంతాల గురించి తెలియజేస్తుంది. సో ఇక్కడ చూసుకుంటే 11వ భాగం 10వ భాగం షెడ్యూల్ ప్రాంతాల గురించి తెలియజేస్తుంది. 11వ భాగం వాటి మధ్య సంబంధాలు. ఏ సంబంధాలు? కేంద్ర రాష్ట్ర సంబంధాలు.
అంటే కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య సంబంధాలను తెలియజేసే భాగం ఏంటంటే 11వ భాగం. ఇప్పుడు ముందు నేను ఇదంతా ఒకసారి చదివేసిన తర్వాత అప్పుడు మళ్ళీ ఏ భాగం ఏ విషయాన్ని తెలియజేస్తుంది అనేది వివరంగా మనం డిస్కస్ చేద్దాం. ఏంటంటే వాటి మధ్య సంబంధాలు, కేంద్ర రాష్ట్ర సంబంధాలు బాగుండాలంటే ఆర్థిక ఆస్తి విషయాల్లో వివాదాలు ఉండరాదు, అప్పుడే వాణిజ్య వ్యాపార సంబంధాలు గట్టిపడతాయి. అందుకోసం కేంద్ర రాష్ట్ర సివిల్ సర్వీసులు ఏర్పాటు చేశారు. అంతేకాదు ఈ వివాదాలు పరిష్కరించేందుకు పరిపాలనా ట్రిబ్యునల్స్ ఏర్పాటు చేశారు. కేంద్ర ఎన్నికల సంఘం ఈ ఎన్నికల్లో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఆంగ్లో ఇండియన్స్ కి ప్రత్యేక సదుపాయాలు, మళ్ళీ వాటిని అందరికీ అర్థమయ్యేలా చేసేందుకు అధికార భాష ఉన్నాయి. సో ఒకవేళ వీటి మధ్య గొడవలో ఘర్షణ చెలరేగి దేశ ఐక్యతకు ప్రమాదంగా మారితే అత్యవసర అధికారాలను ప్రభుత్వం ఉపయోగించే ఏర్పాటు కూడా ఉంది. మరి వాటికి కొన్ని మినహాయింపులతో అవసరమైతే రాజ్యాంగాన్ని సవరించుకునేందుకు పద్ధతి నిర్దేశించారు. సో ఇందులో కొన్ని రాష్ట్రాలకు తాత్కాలిక ఏర్పాట్లు కూడా చేశారు. ఫైనల్ గా హిందీలోకి రాజ్యాంగాన్ని అధికారికంగా తర్జుమా చేశారు కూడా. సో మళ్ళీ దీన్ని ఒకసారి మళ్ళీ ఒక వివరంగా చూసుకుంటే ఇటువైపు భాగాలు, ఇటువైపు అంశము. 11వ భాగం ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సంబంధాల గురించి తెలియజేస్తుంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సంబంధాల గురించి తెలియజేస్తుంది. ఆ తర్వాత 12వ భాగం వాటి మధ్య ఆర్థిక ఆస్తి పరమైనటువంటి సంబంధాలను తెలియజేస్తుంది. 13వ భాగం వాణిజ్య వ్యాపార సంబంధాల గురించి తెలియజేస్తుంది. అండ్ 14వ భాగం కేంద్ర రాష్ట్ర సివిల్ సర్వీసులు. కేంద్ర రాష్ట్ర సివిల్ సర్వీసులు అంటే మనకి ఏమేమి ఉంటాయి? ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ అంటే ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్, ఇండియన్ పోలీస్ సర్వీస్, అండ్ ఇండియన్ ఫారెన్ సర్వీస్, అండ్ ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ఆల్సో. బోత్ సర్వీసెస్ ఆర్ ఇంక్లూడింగ్ ఇన్ దట్ మన యూపీఎస్, ఇండియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్. సో సివిల్ సర్వీసెస్ అంటే అవి. తర్వాత 14A అనే భాగం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో వచ్చేటువంటి సమస్యలు కానీ, లేకపోతే రాష్ట్రాలకి మధ్య ఉన్నటువంటి ఏదైతే ప్రాబ్లమ్స్ వస్తాయో వాటిని పరిష్కరించడానికి అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్స్, దీన్నే పరిపాలనా ట్రిబ్యునల్స్ అంటారు. ఇది 14A భాగం తెలియజేస్తుంది. ఇక 15వ భాగం కేంద్ర ఎన్నికల సంఘం, సెంట్రల్ ఎలక్షన్ కమిషన్, సిఇసి. ఇక 16వ భాగం ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ అండ్ ఆంగ్లో ఇండియన్స్ కి ప్రత్యేక సదుపాయాల గురించి తెలియజేస్తుంది. ప్రత్యేక సదుపాయాలు ఇంకా రిజర్వేషన్ విషయం. అలాగే 17వ భాగం అధికార భాషలు. మన రాజ్యాంగం గుర్తించినటువంటి అధికార భాషలో ఇప్పుడు వరకు రాజ్యాంగం గుర్తించినటువంటి అధికార భాషలని 22. ఈ 22 అధికార భాషల్ని తెలియజేసేటువంటి భాగం ఏదంటే ఇది 17వ భాగం. అలాగే 18వ భాగం అత్యవసర అధికారాలు. అత్యవసర అధికారాలు అంటే ఆర్టికల్ 352, ఆర్టికల్ 356, ఆర్టికల్ 360. ఇవి ఏం తెలియజేస్తాయి? 352 అంటే జాతీయ అత్యవసర పరిస్థితి, 356 అంటే రాష్ట్రపతి పాలన, 360 అంటే జాతీయ ఆర్థిక అత్యవసర పరిస్థితి. అలాగే 19వ భాగం కొన్ని మినహాయింపుల గురించి చర్చిస్తుంది. ఇక 20వ భాగం రాజ్యాంగాన్ని సవరించుకునేటువంటి రాజ్యాంగ సవరణా పద్ధతుల గురించి తెలియజేస్తుంది. రాజ్యాంగాన్ని సవరించే పద్ధతి యొక్క ఆర్టికల్ ఏంటంటే 368 ఆర్టికల్ ప్రకారం రాజ్యాంగాన్ని, భారత రాజ్యాంగాన్ని సవరించడం అనేది జరుగుతుంది. ఇక 21వ భాగం ఇందులో కొన్ని రాష్ట్రాలకి తాత్కాలిక ఏర్పాట్లు చేయడం జరిగింది. కొన్ని రాష్ట్రాలకి కొన్ని ప్రత్యేకమైనటువంటి ఎగ్జామ్షన్స్ అనేవి ఇవ్వడం జరిగింది. అవి 21వ భాగంలో పేర్కొన్నారు. ఇక 22వ భాగంలో రాజ్యాంగాన్ని మొదటగా రాసినప్పుడు దాన్ని ఇంగ్లీష్ లో మాత్రమే రాయడం జరిగింది. ఇక 22వ భాగంలో హిందీలోకి రాజ్యాంగాన్ని అధికారికంగా తర్జుమా అంటే ట్రాన్స్లేట్, ఈ ట్రాన్స్లేట్ చేసే దాని గురించి పేర్కొనడం జరిగింది.
ఇక ఇదివరకే మనం చెప్పుకున్నాం, మళ్ళీ ఇంకోసారి 7వ భాగాన్ని రాజ్యాంగం నుంచి తొలగించడం అనేది జరిగింది. పార్ట్ 7 అనేది డిలీట్ చేశారు. ఇది ప్రతి ఒక్కరు రిమెంబర్ చేసుకోండి. థ్యాంక్ యూ.